హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలారా అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముకుంటున్నాను. ఏం చేస్తున్నారు? ఈరోజు చివరి మాట, దేవుని 7వ మాట. అందరికీ ఐ హోప్ ఆల్మోస్ట్ అందరికీ 6 మాటల దాకా మాటలు అర్థమైనాయని నమ్ముతున్నాను. దేవుడు శిలువ మీద పలికిన 7 మాటలు ఎంతమందికి నోటెడ్ ఉన్నాయో నాకు ఒకసారి చెప్పండి. ఎవరికైతే నోటెడ్ లేదో నోటెడ్ చేసుకోండి, సరేనా? ప్రతిదీ నోటెడ్ ఉండాలి దేవుని. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది దేవుని 7వ మాటలో లాస్ట్ మాట, సరేనా? ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా పరమవులన తండ్రి యెహోవా యేసయ్యా, యేసయ్యా మమ్మల్ని ఆదరించావు తండ్రి, మమ్మల్ని ఆశ్రయించావు తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకున్నావు తండ్రి. యేసయ్యా మా ఊరు చుట్టూని దూతలను పంపించి కంచెలేసి ఉంచావు తండ్రి. యేసయ్యా యేసయ్యా నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నీ 7వ మాట మాట్లాడేటప్పుడు నువ్వు నా తోడు నా సంగడం నడువమని నేను అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. ఎక్కడ 2-3 కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. నా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసేయా. మా అమ్మ నాన్నని ముట్టి బలపడించేసే. ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. ఆ బిడ్డలను ఆశీర్వదించుతండి, వాళ్ళ కుటుంబాలను ముట్టి ఆశీర్వదించుతండి. హాస్పిటల్లో ఎంతోమంది చికిత్సలు పొందుతున్నారు తండ్రి, వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి, వాళ్ళని ముట్టుతండి, వాళ్ళని జీవించేసేయా. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసేయా. ఎక్కడ 2-3 కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. నా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టేసయ్యా. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. నీ ప్రార్థనకి నేను అర్హత దాన్ని కాదు తండ్రి, నాకు అర్హత దాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరికైతే అన్నం దొరకట్లేదో తండ్రి, వాళ్ళకి మేము సాయం దయచేయడానికి మాకు సాయం చేతులు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా ఎంతోమంది కన్నీళ్ళ ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వాళ్ళ ప్రార్థనను విను తండ్రి, వాళ్ళ ప్రార్థనని ముట్టి ఆలకించమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా నీ బిడ్డలు తండ్రి బాధపడుతున్నారు తండ్రి. ఏ సమస్యలు ఉన్నా బయటకు వచ్చేటట్టు సాయం దయచే తండ్రి. కుటుంబ సమస్యలు ఏ సమస్యలు ఉన్నా బిడ్డలను ముట్టి ఆశీర్వదించండి. ఎవరిదైతే ఈరోజు మ్యారేజో మరియు ఎవరిదైతే బర్త్డేనో వాళ్ళకి బ్లెస్ చేయతండి, వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డలను ముట్టి బలపడించేసా. చిన్న చిన్న బిడ్డలను ముట్టి బలపడించుతండి. యేసయ్యా దారిలో వాక్యం ఉంటే వాక్యమే దేవుడయ్యా అని చెప్పావు తండ్రి. మా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోతండి. ఆ వాక్యమే నువ్వు అని చెప్పావు తండ్రి. యేసయ్యా ఎంతమంది యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారో వాళ్ళని సహాయం దయచేతండి, వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. ఆ బిడ్డలను ముట్టి ఆశీర్వదించుతండి. ఆ బిడ్డలకి ఆశీర్వాదం దయచేతండి. ఆ బిడ్డలకు మరి ఇంకొన్ని ఆలోచనలు రావడానికి సాయం దయచేతండి. ఎంటర్టైన్మెంట్ చేయడానికి జోక్స్ గుర్తొచ్చేటట్టు సాయం దయచేతండి. నీ ఆశీర్వాదం లేకుండా ఏదీ కాలేదేసయ్యా. నీ ఆశీర్వాదాలు కావాలేసయ్యా. ఆ బిడ్డలను ముట్టి ఆశీర్వదించుతండి. ఆ బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నా చిన్న ప్రార్థన తప్పుంటే క్షమించుతండి. యేసయ్యా నేను 7వ మాట మాట్లాడేటప్పుడు నా నోటి వెంట నీ మాటలు రావడానికి సాయం దయచేతండి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి, నన్ను ముట్టుతండి, నన్ను జీవించేసేయా. ఎక్కడ 2-3 కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. నా మధ్యలోకి దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. నా ఇంటి చుట్టూ నీ దూతలను పంపించి కంచెలేయమని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి. ఎంతోమంది భర్తలు ఇంటి దగ్గర భార్యలను వదిలిపెట్టి పనికి పోతున్నారు తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. వాళ్ళ భర్తలను క్షేమంగా వచ్చేటట్టు సాయం దయచేతండి. వాళ్ళ భర్తలు ఇంటికి క్షేమంగా రావాలి తండ్రి. యేసయ్యా కన్నీళ్ళ ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని ముట్టి ఆశీర్వదించుతండి. నా ప్రార్థన ఏదైనా తప్పుంటే నన్ను క్షమించుతండి. యేసయ్యా ఈ చిన్న ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని నీ పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై. యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై. దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని చివరి మాట 7వ మాట. నా ఆత్మ నీకు అర్పిస్తున్నాను దేవా, నా ఆత్మ నీ చేయికి అర్పిస్తున్నాను దేవా. అంటే దేవుడా నేను ఈ పాపులని ఎన్ని పాపాలు చేసినా వీళ్ళని క్షమించు అని ఒక మాట. ఎన్ని మాటలు ఉన్నాయి అన్ని మాటల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు 7వ మాట మాట్లాడడం అయిపోయింది కదా. నేను రేపటి నుంచి ఇంకా మీకు ఏం చెప్పాలనో మీరు నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను చెప్పగలుగుతా, సరేనా? మరియు
ఎవరైనా స్టోరీస్ చెప్పాలన్నా, ఈ బైబిల్‌లో ఉన్న స్టోరీస్ చెప్పమన్నా, ఏవి చెప్పమన్నా నేను చెప్పగలుగుతా. మీరు నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి సరేనా? మీకు ఏ ఇబ్బందులున్నా నాకు కామెంట్ చేయండి. నేను మీకు ప్రార్థన చేస్తాను. మరియు మీ ఇంటి చుట్టూ ఆశీర్వాదాలు కుమ్మరించాలి దేవుడని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. దేవుని ఆశీస్సులు మీ మీద ఎప్పటికీ ఉండేటట్టు సాయం దయచేయాలి. మరియు నాకు కూడా మీరు సాయం దయచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా? యూట్యూబ్ ఛానల్ ప్రీతి అని ఉంటుంది, ఆర్బల్ ప్రీతి అని ఉంటుంది. దాన్ని మీరు ఫాలో చేయండి సరేనా? నేను ఇంకా ఈ దేవుని వాక్యాలు ముందుకు దేవునితో సమయం గడపాలి అని అనుకుంటున్నాను. మీరు నాకు సాయం దయచేయండి. మీరందరూ నాకు సాయం చేస్తే నా వల్ల కానిది ఏదీ లేదు. అన్ని నీ చిత్తం తండ్రి అనడమే సరేనా? బాయ్ అందరికీ. రేపు ఇంకొక ప్రార్థనతో కలుసుకుందాం సరేనా? రేపు కొత్తగా ప్రార్థన చేస్తాం మీ అందరికీ, మీ ఇంటి వాళ్ళందరికీ బ్లెస్ చేయమని దేవుడిని అడుగుకుంటా సరేనా? బాయ్ అందరికీ. సీ యూ లేటర్.